హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీకు దృష్టికి తీసుకురావడానికి అని చెప్పేసి నేను ఈ న్యూస్ అనేది ఇస్తున్నాను, ఈ వీడియో అనేది ఇస్తున్నాను. స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఎగ్జామ్స్ సరిగా నిర్వహించట్లేదు అని చెప్పి అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి, అలాగే టెక్నికల్ గ్లిచెస్ రావడము, ఎగ్జామ్స్ రాసే టైంలో పరీక్షలు రద్దు చేయటము, ఎగ్జామ్స్ కండక్ట్ చేసినటువంటి ఎడ్యుకేటీ అనే సంస్థ ఫెయిల్యూర్స్, ఇవన్నిటితోటి చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. మొన్న వేల మంది వచ్చి ఢిల్లీ వచ్చి ధర్నా అయితే చేశారు. దానికి సంబంధించి ఏదో ఛాత్ర మహా ఆందోళన పేరుతో ఆందోళన అయితే చేశారు. శాంతియుతంగానే చేసినప్పటికి కూడా సాయంత్రం వచ్చేసరికి మొత్తం అందరినీ పోలీసులు అక్కడి నుంచి తరిమేసేసి ఒక 20 మంది 44 మందిని ఏమో అదుపులోకి తీసుకొని మిగతా వాళ్ళందరినీ కూడా చెదరగొట్టి తీసుకెళ్లారట. కానీ వాళ్ళు విద్యార్థుల మీద దాడులు చేయడం అనేది ప్రభుత్వాలకు అలవాటు అయిపోయింది. ఇక్కడ అంతే జరుగుతుంది, అక్కడ అంతే జరుగుతుంది. ఇక్కడ చలో గాంధీ భవన్ చేపట్టినప్పుడు దానికి కూడా బాగా పోలీసు వాళ్ళు ఇది చేయడము, బాగా గట్టిగా చేయడము. నిన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వెళ్ళినప్పుడు కూడా 3000 మంది పోలీసులు మోహరించారని అంటున్నారు, వాళ్ళ విద్యార్థులు గొడవలు చేయకుండా. అంటే వాళ్ళు అడిగిన న్యాయమైనటువంటి కోరికలే కదా, వాళ్ళు ఏమి తప్పు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కదా. ఇక్కడేమో ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఏమని జాబ్ క్యాలెండర్ పని వెళ్ళి కోరుతున్నారు, అక్కడేమో తప్పులు ఉన్నాయి, గ్లిచెస్ వస్తున్నాయి. దాంట్లో టెక్నికల్లో మధ్యలో ఆగిపోతున్నాయి, కీబోర్డ్లు ఆగిపోతున్నాయి. ఆన్లైన్ ఎగ్జామ్ జరిగేటప్పుడు కీబోర్డ్ ఆగిపోతుంది, లేకపోతే క్వశ్చన్ పేపర్ తారుమారు అవుతుంది, ఒక క్వశ్చన్ పేపర్ వల్ల ఇంకో క్వశ్చన్ పేపర్ వస్తుంది, ఇష్టం వచ్చినట్టు జరుగుతుంది. ఇవన్నిటినీ కండక్ట్ చేస్తున్నటువంటి ఏజెన్సీలు ఎస్ఎస్సి కానీ, ఇక్కడ టీజీపీసీ కానీ, గవర్నమెంట్ కానీ ఎందుకు తీసుకోవట్లేదు అనేది మనం ఇప్పుడు క్వశ్చన్ చేయదలుచుకున్నాం. దాని గురించి నిన్న ఎస్ఎస్సి ప్రొటెస్ట్ నాన్ రాంగ్ ఎస్ఎస్సి క్వశ్చన్స్ అని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తారు. దానికి సంబంధించిన వీడియో అనేది ఇస్తున్నాను. మనం ఇంకెవరైనా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు, ఎస్ఎస్సిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ మంత్రిత్వ శాఖలు కానీ, వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి నాన్ గెజిటెడ్, గ్రూప్ సి నాన్ టెక్నికల్ పోస్టులను రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. ఇందులో కంబైన్డ్ సీజీఎల్ ఉంటుంది, సిహెచ్ఎస్ఎల్ ఉంటుంది, ఎంటీఎస్ ఉంటుంది, స్టెనోగ్రాఫర్లు ఉంటాయి, జూనియర్ ఇంజనీర్లు ఉంటాయి, కానిస్టేబుల్స్ జీడీలో ఉంటాయి. ఇలా దేశవ్యాప్తంగా చాలామంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేస్తుంటారు, రాస్తుంటారు. పాపం వాళ్ళకి ఇప్పుడు ఇది ప్రాణ సంకటంగా తయారైంది. అంటే అంత కష్టపడి చదివితే చివరికి వచ్చేసరికి అక్కడ ఎగ్జామ్ లేకపోవడం, లేకపోతే ఎగ్జామ్లో టెక్నికల్ ప్రాబ్లం రావడం, ఇట్లాంటివన్నీ వస్తే వాళ్ళు ఎంత వృధా అయినట్టు, వాళ్ళు 1 year మొత్తం కూడా వేస్ట్ అయిపోయినట్టే కదా వాళ్ళ లైఫ్ మొత్తం కూడా. ఈ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో నడుస్తుంది ఎస్ఎస్సి. మరి ఎస్ఎస్సి బోర్డుకి ఏమైనా లేదు. మొత్తం 142 నగరాల్లో దేశవ్యాప్తంగా 194 సెంటర్లు ఏర్పాటు చేసి అవుతాయి. ఈ మధ్యకాలంలో అస్తవ్యస్తంగా ఉంది. ఫేజ్ 13 కోసం నిర్వహించినటువంటి ప్రశ్నలలో ఎగ్జామ్స్లలో 5 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు దానికి. కానీ పరీక్షల నిర్వహణ మొత్తం కూడా గందరగోళం. అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరీక్షలు రద్దయ్యాయి, కొన్నింటిని లాస్ట్ మినిట్లో మార్పులు చేశారు. చాలామంది అభ్యర్థులు సెంటర్కి వెళ్ళిన తర్వాత ఈ సెంటర్ ఇక్కడ కాదని పరీక్ష వేరే చోట అని చెప్పడం, లేకపోతే సెంటర్లు తీసుకుపోయి అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా వేశారు కొంతమందికి సెంటర్లు. అంత దారుణం చేశారు అనమాట. అంటే వాళ్ళు కోరుకుందేవో పక్కన హైదరాబాదో, నెల్లూరు, లేకపోతే విజయవాడ ఏదో కోరతారు. ఆ కోరకుండా తీసుకొచ్చి ఇప్పుడు విజయవాడ కోరేవాడిని తీసుకుపోయి ఎక్కడో భోపాల్లో వేస్తే ఎంత దారుణంగా ఉంటుంది పరిస్థితి. అట్లాంటి పరిస్థితి కూడా అయినాయి అనమాట. తర్వాత ఆగస్టు 2కి షెడ్యూల్ చేశారట ఈ 13th ఫేజ్ 13th అనే ఎగ్జామ్స్కి సంబంధించి. దాంట్లో వివిధ రకాల పోస్టులు ఉంటాయి అనమాట. ఆగస్టు 2కి షెడ్యూల్ చేసి అది కమ్యూనికేషన్ లోపం సరిగా ఇవ్వకపోవడంతో ఆ సంస్థ 60% మంది మాత్రమే హాజరయ్యారట దానికి. టెక్నికల్గా ఇచ్చేసి కంప్యూటర్ సిస్టమ్స్ ఫ్రీజ్ అయిపోవడం, సర్వర్లో డౌన్ అవడం, లాగిన్ సెషన్లు స్టార్ట్ కాని సమస్యలు, స్క్రీన్లు బ్లాంక్ అవ్వడం, ఇలాంటివన్నీ బేకప్ సిస్టమ్ లోపము, ఇలాంటివన్నీ కూడా టైం. అంటే బేకప్ సిస్టమ్స్ ఉండాలి కదా వాళ్ళ దగ్గర, ఉంటేనే కదా టక్కన మనకి ఇది పాడైపోయింది అన్నప్పుడు టక్కన తీసుకొచ్చి పెట్టేటట్టు ఉండాలి కదా. అలాంటి పొజిషన్ ఆ ఎడ్యుకేటీ అనే సంస్థకి లేదు. అంతకుముందు టీసీఎస్ పెట్టింది. టీసీఎస్ పెట్టినప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు అలాంటి సమస్యలే మళ్ళీ చాలా వచ్చినాయి. అట్లాంటి చూడండి, మొత్తం అంతా కార్టూన్స్ కానీ దానికి సంబంధించి వాళ్ళు తిరుగుతున్న కానీ మొత్తం కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వచ్చినాయి. ఆ రోజు నైట్ వరకు కూడా ఈ ఆందోళన అనేది కొనసాగుతూ వచ్చింది. బయోమెట్రిక్ వెరిఫికేషన్లు ఇది అవ్వటం, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. మరి డిఓపిటీ ఇప్పటికైనా సరే రామ్లీలా మైదానంలో కూడా చేశారు వీళ్ళు. 15,000 మంది హాజరయ్యారు. అయితే పర్మిషన్ టైం అయిపోయిన తర్వాత 100 మంది వెళ్ళలేదని చెప్పి దాంట్లో 44 మందిని తీసుకెళ్ళి వాళ్ళని డిటెన్షన్ చేశారు. దానికి సంబంధించిన వీడియోనే ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ వీడియో అదే అనమాట. డిటెన్షన్ చేశారు, పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం అట్లాంటివి చేశారు. దీని మీద సిబ్బంది వ్యవహారాల మంత్రి అయినటువంటి జితేంద్ర సింగ్ కూడా మాట్లాడారు. అభ్యర్థులతో చర్చలు అయితే జరిపారు. ఈ డిస్ట్రప్షన్స్ ఏమి రాకుండా మేము రీఎగ్జామ్ చేస్తామని చెప్పేసి చేశారు. 59,500 మందికి ఆగస్టు 29న రీఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన న్యూస్ కూడా మీరు ఇక్కడ వీటిలలో వచ్చింది. దీనికి సంబంధించి చూడండి.
అనేక వెబ్సైట్లు కూడా దీనికి సంబంధించి అన్ని కండక్ట్ చేస్తున్నాయి. ఎగ్జామ్ టు 59,000 ఆస్పిరెంట్స్ బై హిట్ బై టెక్నికల్ గ్లిచెస్ అనే ఒక ఐటమ్ మనం ఇక్కడ కవర్ చేస్తున్నారు. ఇలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, కానీ జనంని పట్టించుకుంటే బాగుంటుంది. విద్యార్థుల సమస్యలు పట్టించుకొని ఇప్పటికైనా ఎస్ఎస్సి దీనికి ఒక పరిష్కారం చూపిస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. మీరందరూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు జాగ్రత్తగా అన్నీ చూసుకొని పోండి. ఏమో మారుస్తారేమో, ఇప్పుడు ఇంకో 4 రోజులకైనా మారుస్తారేమో అని ఆలోచన ఉంది. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ వీక్ నుంచి సీజీఎల్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. పాపం చాలామంది ఉంటారు దానికి ఆశలు పెట్టుకున్న వాళ్ళు కూడా. ఓకే, ఇది ఇవాళ వీడియో. మన ఛానల్ని తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.